మనం అంటే మన మన సోర్సెస్ని, మన రిసోర్సెస్ని మనం వాడుకొని ప్రపంచానికి కూడా అందించే పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మనకు ఉంది అధ్యక్ష. మరి ఇవన్నిటినీ కూడా మరి టచ్ చేస్తూ ఇంత మంచి ప్రసంగాన్ని మరి ఇచ్చిన మన గౌరవనీయులైన అబ్దుల్ నజీర్ గారిని, గవర్నర్ గారిని నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష. సభ్యులకు చిన్న సూచన. నిన్నటి దుష్ప్రవర్తన కొందరు సభ్యులది అందరూ చూశారు. దాని గురించి ఉన్న 10 నిమిషాల సమయంలో 5 నిమిషాలు వృధా చేసుకోకుండా ఆ గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న మంచిని, అలాగే ఇంకొన్ని సూచనలు కూడా మీకు ఇంకేదన్నా ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే ఆ సూచనలు కూడా ఆ సమయాన్ని మనం వాడుకుంటే బాగుంటుంది. అంచేత ఆ ప్రవర్తన అందరూ చూశారు, ప్రజలందరూ చూసిన ప్రవర్తనని మళ్ళీ మళ్ళీ అందరూ చెప్పవలసిన అవసరం లేదని నా సూచన. ఇప్పుడు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు, పూతలపట్టు. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే అవకాశాన్ని కల్పించినందుకు మొదటగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గడిచిన 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసం నుంచి ఈ రాష్ట్రం వికసిత్ ఆంధ్రప్రదేశ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో 8 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలని, చేస్తున్నటువంటి ప్రగతిని, చేయబోతున్నటువంటి అనేక అంశాలని గవర్నర్ గారు వారి యొక్క నివేదికలో ప్రసంగిస్తున్నటువంటి తరుణంలో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమన్నటువంటి నిజాన్ని తెలుసుకోలేనటువంటి కొంతమంది అరుపులు కేకలు పెట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగిలి ప్రజలకు ఏదో భ్రాంతిని కలిగించాలన్నటువంటి అపోహతో చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనని విచారం వ్యక్తం చేస్తూ, ఈ రాష్ట్రంలో కొన్ని విషయాలు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించినటువంటి విషయాల్ని నేను ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష.